బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? సో, ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ. మళ్ళా మమతా బెనర్జీయే సీఎం అవుతుందా అనంటే, ఇక్కడ చాలా రిజల్ట్స్ మాత్రము తారుమారుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అసలు ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి కనిపిస్తూ ఉంది. సో, ఇప్పటి వరకు గూడా ఏదైతే మమత తన ఇలాఖా మమతాదే అని అనుకుంటూ ఉందో, ఇక్కడ మమత ఈసారి నిజంగానే మధ్యలో అంటే రిజల్ట్స్ కౌంటింగ్ చేస్తున్న టైంలోని చాలా ఫ్రీక్వెంట్‌గా రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి. సో, ఇప్పుడు తీసుకుంటే మాత్రము మమత అంచనాలు గూడా పూర్తిగా తారుమారైపోయినియి. అలాగే ఏదైతే అనాలిసిస్ చేసామో సో, ఆ అంచనాలు గూడా ఇక్కడ తారుమారైనట్లు కనిపిస్తుంది. సో, ప్రెజెంట్ ఉన్న రిజల్ట్స్ ఆల్‌మోస్ట్ 2, 3 స్థానాల్లోనైతే క్లోజ్ అయింది. ఆల్రెడీ ఫిగర్‌నైతే రీచ్ అయిపోయాయి. సో, ఎవరెవరు రీచ్ అయ్యారు? పశ్చిమ బెంగాల్ పరిస్థితేంటి? తమిళనాడులో పరిస్థితేంటి? అలాగే అస్సాం అండ్ కేరళ, పుదుచ్చేరి పరిస్థితేంటి? సో, ఇవన్నీ గూడా ఒక్కసారి మనం అప్‌డేట్ అయితే చూద్దాము. సో, ఇక్కడ మనం తీసుకుంటే కేరళలోని 5 స్థానాలకి మనం చూసుకుంటే బీజేపీ లీడ్ కనిపిస్తుంది ప్రస్తుతము. కేరళలో ప్రస్తుతం ట్రెండింగ్ కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. బీజేపీ 5 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతూ ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. అలాగే బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ముందంజలో ఉన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక అస్సాంలో గనుక మనం తీసుకున్నట్లయితే అస్సాం ముందు నుంచి బీజేపీ పక్కాగా వస్తుందనే ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే రిజల్ట్ ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మనకి లైవ్ అప్‌డేట్‌లో కనిపిస్తుంది. సో, అస్సాంలో గూడా బీజేపీ మెజారిటీ మార్క్‌నైతే అధిగమించినట్లు తెలుస్తుంది. బీజేపీలోని 66 స్థానాలు ఆధిక్యతలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి 19 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మొత్తం 120 స్థానాలుంటే మ్యాజిక్ ఫిగరు 64 కైతే చేరుకుంది. సో, అలాగే మనకి డిప్యూటీ సీఎం స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ నియోజకవర్గంలో ఇక్కడ వెనుకంజలో ఉన్నట్టే కనిపిస్తోంది తమిళనాడు. ఈ స్థానంలో అయితే డీఎంకే అభ్యర్థి ఆది రాజారాం లీడింగ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సో, అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నట్లే కనిపిస్తోంది. సో, ఇక్కడ తండ్రి కొడుకులు స్టాలిన్ అలాగే ఉదయనిధి స్టాలిన్ గూడా ఇక్కడ వెనుకబడినట్లే తెలుస్తోంది. సో, ఇక్కడ ఏదైతే మనము టీవీకే పార్టీ విజయ్ నిజంగానే స్టాలిన్‌తో కాంపిటేటివ్ పోటీలో నెగ్గగలుగుతారా? విజయ్‌ని కొట్టడం అంత ఈజీ గాదు. ఏదైతే మమతాని కొట్టడం అంత ఈజీ గాదనుకున్నారో, ఇక్కడ విజయ్‌ని కొట్టడం స్టాలిన్‌ని కొట్టడం గూడా అంత ఈజీ కాదు అని చాలామంది చాలా తక్కువ అంచనా వేశారు. బట్ ఇక్కడ మాత్రము విజయ్ తన హవా కొనసాగుతోందన్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ టీవీకే చాలా ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ స్టాలిన్ వెనుకంజలో ఉన్నట్లు చాలా క్లియర్‌గా ఇక్కడ మనకి ఫిగర్ గూడా కనిపిస్తూ ఉంది. సో, ఇది అలాగే బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య అయితే మాత్రము చాలా టాప్ ఫైట్ అనేదే కొనసాగింది. ఇక్కడ గూడా మమతా బెనర్జీ వెనకంజలోనే ఉన్నారు. ఇక్కడ గూడా బీజేపీ అంటే భవానీపూర్ అయితే మాత్రము కష్టమే అని అనిపిస్తుంది. సో, ఇక్కడ గూడా బీజేపీ హవానే నడుస్తుంది. ఇక్కడ గూడా మ్యాజిక్ ఫిగర్ అనేది బీజేపీయే చేరుకుంటుంది అనేదైతే ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. సో, మొత్తానికి ఇక్కడ తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లోన మొదటి స్థానానికైతే టీవీకే దూసుకొచ్చినట్లయితే ఇక్కడ మనకి తెలుస్తుంది. అలాగే బెంగాల్‌లో గూడా బీజేపీ టీఎంసీకైతే 110 స్థానాలు రాగా ఇక్కడ మనకి బీజేపీకైతే 121 కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం 3 స్థానాలే దక్కించుకున్నట్టు కనిపిస్తుంది. ఇక తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో గూడా ఏడీఎంకే, టీవీకే పార్టీ హైయెస్ట్‌లో ఉంది. టీవీకే పార్టీయే మొట్టమొదటి స్థానంలో కనిపిస్తుంది. మరి విజయ్ ముఖ్యమంత్రి అవుతారా అన్న కల నెరవేరుతుందా ఫ్యాన్స్ కల? అలాగే అక్కడున్న తమిళ రాజకీయాల్లోని ఇదొక పెద్ద పెనుమార్పు కాబోతుందా? అంటే చాలా పెద్ద చేంజ్ రాబోతుంది. నిజంగానే ఇన్నాళ్ళ తమిళనాటి రాజకీయాల్లో గూడా ఇది ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అలాగే నిజంగానే విజయ్ గనక గెలిస్తే, విజయ్ గనక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే మాత్రము ఎలాంటి మార్పులొస్తాయి అనేది గూడా ప్రజలందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు విజయ్ వైపే మొగ్గు చూపారా అన్నది గూడా ఇక్కడ కనిపిస్తుంది. విజయ్‌కైతే ఇక్కడ 66 ఓట్లు అంటే టీవీకేకి 66 అలాగే ఏడీఎంకేకి 52 ఇక డీఎంకేకి 50. సో, ఇక్కడ ఏడీఎంకే కొంచెం ముందంజలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, ఇక్కడ తమిళనాడు అయితే మాత్రము చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌కి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేని చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇక అస్సాంలో తీసుకుంటే అస్సాం అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే బీజేపీ అయితే తన హవా కొనసాగిస్తుంది. అస్సాంలో బీజేపీ దాదాపు 68 స్థానాల్ని గట్టిగానే కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అయితే చాలా తక్కువలోనే కనిపిస్తుంది. బట్ బీజేపీకి, కాంగ్రెస్ ఇక్కడ గట్టి పోటీనిచ్చినట్టు తెలుస్తోంది. ఇక పుదుచ్చేరిని తీసుకుంటే మనకి ఇక్కడ 30కి 29 ఎన్ఆర్‌సీ 22 సీట్లు కైవసం చేసుకుంది. అలాగే డీఎంకే గూడా 6 టీవీకేకైతే ఇక్కడ ఏమి గూడా నమోదు చేయనట్లు కనిపిస్తుంది. ఇక ఓత్‌కైతే ఒక సీటు నమోదైనట్లు కనిపిస్తుంది. సో, ఇది అసలు ఏమాత్రం గూడా మనం అనుకున్న అంచనాలేవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా చాలా తారుమారయ్యాయి అనిపిస్తుంది. సో, ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఇక్కడ హవా లేదా
తమ అభీష్టాన్ని ప్రజలు మాత్రమే ఇక్కడ ఓటింగ్‌తోని నిరూపించుకున్నారు. ప్రజలు తమ ఓటుని ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళకే వేసి ఈసారి తమకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకోబోతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తోంది. సో, నిజంగానే ఇప్పటి ఎలక్షన్స్, ఇప్పటి రాజకీయాల్లో మాత్రము నిజంగానే ఈ 5 అసెంబ్లీ స్థానాల్లో తీవ్రమైన పెనుమార్పులైతే రాబోతూ ఉన్నాయి. ఇదొక సంచలనంగా మారబోతున్నాయి ఈ రిజల్ట్స్ అనేవైతే మనకు తెలుస్తోంది. సో, చూద్దాము. నెక్స్ట్ ఇంకా అప్‌డేట్ అయితే ఇంకా రావాల్సింది. ఫైనల్‌కి అసలు ఎవరు ఎంత రీచ్ అవుతారు అనేది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.